పాఠశాల, వేద పాఠశాల, ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల, ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల. ఆది నుండి బైబిలు క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. సార్వత్రిక సంఘ అభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో నిర్వహించబడుతున్న ఆదర్శ పాఠశాల. వినండి, వేద పాఠశాలలో పరలోక పాఠాలు. విశ్వవాణి రేడియో శ్రోతలకు యేసు క్రీస్తు నామములో శుభములు. బైబిల్ పరిశోధన భాగములో బైబిల్లోని విశ్వాసమును గూర్చి తెలిపే గొప్ప పుస్తకమైన యెహోషువ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈ గ్రంథం విశ్వాసము అనగా ఏమిటో, అది ఏ రీతిగా పనిచేస్తుందో తెలియజేస్తుంది. మనము ఇంత క్రితమే ధ్యానించుకున్న రీతిగా సంఖ్యాకాండము అవిశ్వాసమును గూర్చి తెలియజేస్తుంది. కాని యెహోషువ గ్రంథము దానికి విరుద్ధంగా విశ్వాసమును గూర్చి తెలియజేస్తుంది. నిర్గమాకాండములో ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు వెలుపలికి వచ్చారు. యెహోషువ గ్రంథములో వాగ్దాన దేశమైన కనానులోనికి ప్రవేశించారు. వారు కనానులో ప్రవేశించినట్టి గొప్ప సందర్భం ద్వారా గొప్ప విశ్వాసాన్ని మనం నేర్చుకుంటాం. యెహోషువ గ్రంథములో విశ్వాసాన్ని గూర్చి తెలిపే ప్రత్యేకమైన 16 ఉదాహరణలున్నాయి. విశ్వాసాన్ని గూర్చిన ఈ ఉదాహరణలన్నిటినీ గ్రహించి మనం నేర్చుకున్నప్పుడు దేవుని ద్వారా పొందవలసిన ఆశీర్వాదాలు మరియు వాగ్దానాలతో కూడిన ఆత్మీయ స్వాస్థ్యమును మనం స్వతంత్రించుకోగలం. ఈ విధంగా కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనములో చెప్పబడినట్లు ఉత్తమమైన ప్రతి మంచి కార్యము చేయడానికి సమస్త విధములైన కృపను విస్తారంగా పొందగలం. యెహోషువ గ్రంథములో మొదటిగా శాశ్వతమైన విశ్వాసాన్ని మనం చూడగలం. దేవుని ప్రజలను కనానుకు నడిపించే నాయకత్వం మోషే నుండి యెహోషువకు అందజేయబడింది. తన తర్వాత భవిష్యత్ నాయకునిగా అభిషేకిస్తూ మోషే యెహోషువపై చేతులుంచినప్పుడు అతడు జ్ఞానాత్మ పూర్ణుడు అయ్యాడని వాక్యములో మనం చూస్తాం. దేవుని ధర్మశాస్త్రాన్ని దేవుని యొద్ద నుండి పొంది ప్రజలకిచ్చిన మోషేకు లోబడినట్లే వారు యెహోషువకు లోబడ్డారు. మోషే మరణం తర్వాత అతని పరిచారకుడైన యెహోషువతో దేవుడు, నా సేవకుడైన మోషే మరణించాడు గనుక నేటి నుండి నా ప్రజలను నడిపించబోయే నీవు నిబ్బరము కలిగి ధైర్యము వహించి సమర్థవంతుడైన నాయకునిగా నా ప్రజలను నడిపించుమని ఆజ్ఞాపిస్తూ, నీవు నా ధర్మశాస్త్రమంతటిలో ఏ ఒక్కటి తప్పిపోకుండా నెరవేర్చినట్టయితే నీవు చేసే అంతటిలో సఫలం కాగలవని తెలియజేశాడు. అదేవిధంగా ఈ ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించుటలో తప్పిపోకూడదని దేవుడు తెలియజేశాడు. ఎడతెగక ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉన్నట్టయితే చక్కగా ప్రవర్తిస్తూ నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకోగలవు అని దేవుడు చెప్పాడు. నేను నీకు తోడై ఉంటాను అనే వాగ్దానాన్ని కూడా దేవుడు యెహోషువకిచ్చాడు. సమర్థవంతమైన నాయకత్వములోని రహస్యం దేవుడు తోడుగా ఉండడమే. దేవుడు మోషేకు తోడుగా ఉన్నందున తాను సమర్థుడైన నాయకుడిగా ఉంటూ మరొక సమర్థుడైన నాయకుణ్ణి తయారు చేశాడు. పౌలు తిమోతిని, యేసుప్రభు తన 12 మంది శిష్యులను తయారు చేశారు. సమర్థవంతమైన నాయకత్వం, సమర్థవంతమైన పరిపాలనను, సమర్థులైన నాయకులను తీసుకుని వస్తుంది. ఇదంతా దేవుని వాక్యానికి లోబడడం ద్వారానే జరుగుతుంది. యెహోషువ గ్రంథములోని విశ్వాసమంతా విధేయతతో కూడిన విశ్వాసం. అయితే ఆయా సందర్భాల్లో విశ్వాసాన్ని బట్టి కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. ఆయా కాలాల విశ్వాసులు తమ విశ్వాసానికి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే ఇలాంటి సమస్యకు సమాధానాన్ని యెహోషువ గ్రంథము 2వ అధ్యాయములో మనం చూడగలం. యెరికో పట్టణాన్ని వేగు చూడ్డానికి వెళ్లిన 2 గూఢచారులను రాహాబు మిద్దెపై దాచిపెట్టింది. యెరికో పట్టణ అధికారులు ఈ విషయం విని రాహాబు ఇంటికి వెళ్లి సంగతి విచారించారు. తన ఇంటికి వచ్చిన ఇశ్రాయేలీయులు మిద్దె పైననే ఉన్నప్పటికీ లేరని చెప్పి యెరికో ప్రతినిధులను వేరే మార్గము గుండా ఆమె పంపివేసింది.
అయితే అనేకులకు ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది. అదేమంటే, అబద్ధం చెప్పడం ద్వారానే రాహాబు తనను తాను రక్షించుకుని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములోని విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడింది అని భావిస్తూ ఉంటారు. కాని వాస్తవానికి ఈ సంఘటనను దగ్గర దృష్టితో మనం పరిశీలించినట్లయితే ఆమె అబద్ధం చెప్పడం ద్వారా విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడలేదు. కానీ కేవలము విశ్వాసము ద్వారానే రాహాబు అవిధేయులతో పాటు నశించలేదు అనే సత్యాన్ని మనం గ్రహించగలం. లోకమంతా భయపడుతున్న మీ దేవుడు పైన ఆకాశమందు క్రింద భూమి యందు కూడా నిజమైన దేవుడని, దేవుని సత్యాన్ని ఆమె అంగీకరించింది, సంగ్రహించుకుంది. ఆ విధంగా ఆమె దేవుని కృపాసత్యాల ద్వారా రక్షణ పొంది దేవునిచే అంగీకరింపబడింది. అయితే యెరికో పట్టణము నశింపచేయబడే సమయంలో ఆమె యొక్క నిరీక్షణ తన ఇంటి కిటికీకి కట్టబడిన ఎర్రదారమే. ఆ ఎర్రదారము రాహాబు యొక్క విశ్వాస దృశ్యం. ఈ విధంగా తమ జీవిత స్థితిగతులు, సందర్భాలు ఏవైనప్పటికీ ప్రతి ఒక్కరూ విశ్వాసము ద్వారానే రక్షింపబడగలరు. కాబట్టి రాహాబు అబద్ధము ద్వారా కాదుగాని కేవలము విశ్వాసము ద్వారానే తనను తాను రక్షించుకుంది. ఇక యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము విశ్వాసము రుజువుపరచబడుట అనే విషయాన్ని తెలియజేస్తుంది. విశ్వాసాన్ని గుర్చిన యెహోషువ గ్రంథాన్ని విశ్వాసము రుజువుపరచబడుట ఎట్లు అనే ఆలోచనతో నీవు ధ్యానించాలని నేను కోరుతూ ఉన్నాను. దేవునిలోని ఆశీర్వాదాలు పొందడానికి, ఆశీర్వాద కణానును స్వతంత్రించుకోవడానికి అవసరమైన విశ్వాసాన్ని దేవుడు మనకివ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మన విశ్వాసాన్ని నిశ్చయపరుస్తూ దృఢపరుస్తూ ఉంటాడు. ఈ విధంగా దేవుడు గిద్యోను విశ్వాసాన్ని దృఢపరచి రుజువుపరిచాడు. కీర్తన 37:23 చరణం ప్రకారం విశ్వాసి నడతను దేవుడు స్థిరపరుస్తాడు. ఈ విధంగా దేవుడు మోషేకు చేసినట్టే యెహోషువను విశ్వాసములో స్థిరపరచి ప్రజలందరికీ మాదిరిగా, విశ్వాస ఉదాహరణగా యెహోషువను దేవుడు రుజువుపరిచాడు. అదేవిధంగా దేవుడు ప్రతి విశ్వాసి యొక్క విశ్వాసాన్ని స్థిరపరిచి రుజువుపరుస్తాడు. అయితే మొదటి తరము తమ విశ్వాసములో వారు స్థిరపడలేదు గనుక దేవుడు వారితో చాలా తీవ్రంగా వ్యవహరించాడు. 10 మారులు వారి ఎదుట తన గొప్ప అద్భుతాలను కనుపరిచినప్పటికీ వారు దేవుణ్ణి నమ్మలేకపోయారు. అయితే 2వ తరం వారు తమ విశ్వాసములో స్థిరపరచబడ్డారు. దేవుడు తమకు తోడైయున్నాడు అనే విషయాన్ని రుజువుపరచడానికి ఆయన వారి పట్ల అద్భుతాలు జరిగిస్తూ యోర్దానును దాటించి కనానుకు చేర్చాడు. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయములో కనాను చేరిన దేవుని ప్రజలు యోర్దాను దాటి కనానుకు చేర్చబడ్డ అద్భుత సందర్భములో జ్ఞాపకార్థంగా, సాక్షార్థంగా రాళ్లను నిలువబెట్టారు. ఇదే వారి విశ్వాసాన్ని రుజువుపరిచే విశ్వాస స్తూపం. ద్వితీయోపదేశకాండములో దేవుడు ఆజ్ఞాపించిన రీతిగానే రాబోయే తరానికి దేవుడు వారి ఎడల చేసిన మహత్కార్యాల్ని తెలియజేయడానికి సాక్షార్థంగా ఆ రాళ్లను యెహోషువ నిలువబెట్టించాడు. మొదటి తరానికి ఎదురైన ఎర్ర సముద్రపు అనుభవం వంటిదే 2వ తరం యొక్క యోర్దాను అనుభవం కూడా దేవుని ప్రజల జీవితాల్లోని దేవుని అద్భుత విధానాలను, ఆయన కార్యాలను గూర్చి విశ్వాసులు తమ పిల్లలకు తప్పక సాక్ష్యమియ్యాలి. ఆ విధంగా పిల్లలు దేవుని తెలుసుకొని ఆయనను తమ దేవునిగా ఆశ్రయించగలరు. పిల్లలు సహజంగానే ప్రతి విషయం పట్ల తీవ్రమైన ఆసక్తి కలిగి తెలుసుకోవాలనే కోరికతో తమ పెద్దలను ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వారికి మెండైన జ్ఞాపక శక్తి కూడా ఉంటుంది గనుక వారికి దైవ సంబంధమైన తర్ఫీదునివ్వడానికి వారిలోని ఆసక్తి, జ్ఞాపక శక్తి మంచి ఆధారాలు కాగలవు. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము విశ్వాసపు ఆవశ్యకత యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ 5వ అధ్యాయములో వారిలోని పురుషులంతా సున్నతి పొందాలనే ఆజ్ఞను పొందారు. కనాను వరకు ప్రయాణిస్తూ వచ్చిన ఆ 2వ తరము సున్నతి పొందలేదు గనుక వారు కనాను స్వాధీనపరుచుకొనక ముందు వారు ఇట్టి ఆజ్ఞను పొందారు. తమ పితరులైన మొదటి తరం వారు మరణించాక 2వ తరం వారు సున్నతి పొందలేదు. దేవుడు వారికిచ్చిన సున్నతి ఆజ్ఞ తమలోని అవిశ్వాసము, పాపాలను
గుర్తు చేస్తూ ఉంది, తెలియజేస్తూ ఉంది. అరణ్యములో మరణించిన మొదటి తరము అవిశ్వాసముతో కనాను చేరలేకపోయారు. వారు తమ పాపాన్ని తొలగించుకోవడంలో వారెన్నడూ దేవుని జోక్యాన్ని, సహాయాన్ని కోరలేదు. దేవుణ్ణి తమ వ్యవహారాల్లోనికి అనుమతించలేదు. గనుక వారు అవిశ్వాసం వలన తమ పాపాల్లోనే నశించిపోయారు. అయితే దేవుడి పశ్చాత్తాపాన్ని గూర్చి మొదటిగా అబ్రాహాముకిచ్చిన సున్నతి ఆజ్ఞను రెండవ తరానికిచ్చాడు. దేవుని ప్రజలైన విశ్వాసులు, క్రైస్తవులు దేవుని వాగ్దానాలను, ఆశీర్వాదాలను స్వతంత్రించుకోకముందు దేవుని నుండి ఏదైనా మేలు లేక మంచి ఆశించక మునుపు దేవుని ఎదుట తమ పాపాన్ని ఒప్పుకోవాలి, పరిష్కరించుకోవాలి. ఇదే 5వ అధ్యాయము విశ్వాసపు విధిని తెలియజేస్తూ ఉంది. అంటే దేవుని ప్రజలు విశ్వాసులైన వారి జీవితాల్లో విశ్వాసపు ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. 5వ అధ్యాయము చివరిలో ఈ విషయము వివరించబడింది. యెరికో పట్టణాన్ని వారు జయించడానికి ముందు రాత్రి యెహోషువ పాలెమునకు వెలుపట, అంటే ప్రజలు విడిది చేసిన చోటు నుండి కొంత దూరము ఒంటరిగా వెళ్ళాడు. ఆ సమయములో దూసిన ఖడ్గము చేతపట్టుకున్న ఒకడు తన ఎదుట నిలువబడి ఉండడం యెహోషువ చూచి అతనిని, నీవు మా పక్షపు వాడువా, మా విరోధుల పక్షపు వాడివా అని అడిగాడు. అప్పుడతడు, కాదు, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చానని సమాధానమిచ్చినప్పుడు నేలమట్టుకు వంగి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చేదేమిటి అని యెహోషువ అడగడంతో, నీవు నిలిచి ఉన్న ఈ చోటు పరిశుద్ధమైనది, నీ చెప్పులు విడువుము అని సెలవిచ్చాడు. యెహోషువ ఆ విధంగా చేశాడు. పాత నిబంధనలోని దేవుని భక్తులు అనేక మంది వారి వారి స్వంత అనుభవాలను కలిగి ఉన్నట్టే ఇది యెహోషువ పొందిన అనుభవం. ఒక సేనాధిపతిగా, సైనికునిగా తనకెదురైన ఆ వ్యక్తి యెహోవా దేవుని పక్షపు వాడని తెలుసుకున్న యెహోషువ ఒక యుద్ధ నాయకునిగా యుద్ధ విధానాన్ని తెలుసుకొనగోరినప్పుడు అతడు యెహోషువకు పరిశుద్ధతను గూర్చిన సవాలు ఇస్తాడు. అటు తర్వాత వారు యెరికోను జయించి తిరిగి హాయి పట్నంపై యుద్ధము చేయబోయినప్పుడు పరిశుద్ధత యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని తద్వారా విజయాన్ని సాధించాడు. యెహోషువ మంచి యుద్ధ నైపుణ్యత గలవాడు. అయితే అతడు ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉంటూ మొదటి యుద్ధములో తన యుద్ధ మెలకువలు అన్నిటినీ ప్రదర్శించాలని ఎంతో ఆశతో ఉన్నాడు. కాని యెహోవా సైన్యాధిపతి అతనికెంతో హాస్యాస్పదమైన యుద్ధోపాయాన్నిచ్చాడు. ఈ యుద్ధ ఉపాయము అమలుపరచడం నిజంగానే యెహోషువకు పెద్ద సవాలుగా మారింది. ఇది యెహోషువ విశ్వాసానికి పెద్ద పరీక్షగా ఉంది. కొత్త నిబంధనలోని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము విశ్వాసము ద్వారానే యెరికో గోడలు పడగొట్టబడినవని చెప్పబడుతుంది. యెహోషువ తన విశ్వాసమును, దేవుడిచ్చిన యుద్ధోపాయాన్ని అమలు చేసినందువల్లే యెరికో గోడలు పడగొట్టబడ్డాయి. ఇశ్రాయేలీయులంతా వారి మజిలీ నుండి బయటకు వచ్చి యెరికో పట్నం చుట్టూ తిరగాలని ఆజ్ఞాపించబడ్డారు. ఆయుధాలు ధరించి యుద్ధ సన్నద్ధులైన సైన్యముతో శత్రువుల విషయమై దేవుని ఎదుట వారు జ్ఞాపకానికి వచ్చుటకు యాజకులు బోరలు ఊదుతూ ఉండగా మిగిలిన ఇశ్రాయేలు సమూహమంతా మొదటి నుండి 6వ దినం వరకు ఒక్కొక్కసారి చెప్పున 7వ దినాన్న 7 మారులు మొత్తం 13 సార్లు యెరికో పట్నం చుట్టూ తిరగడానికి వారికి నిర్ణయించబడింది, ఆజ్ఞాపించబడింది. సహజమైన యుద్ధ ప్రణాళికల్లో ఒకటిగా పట్నం చుట్టూ తిరిగే విధానం అప్పటికి లేదు. ఆనాటి పురాతన పట్టణాలు, రాజ్యాల చుట్టూ నిర్మించబడి ఉండే ప్రహారీ గోడలు ఎంతో దృఢంగా పడగొట్టడానికి అసాధ్యంగా ఉండేవి. అట్టి పట్టణ ప్రాకారాలపై నివాసాలు కూడా ప్రజలు నిర్మించుకునేవారు. అంత దృఢమైన ప్రాకారము యెరికో పట్టణం చుట్టూ కూడా ఉండేది. అట్టి దృఢమైన రాజ్యాలను గెలవడానికి వాటి చుట్టూ తిరగడం మాత్రమే సరిపోతుందా? ఇంకా ఆనాటి దినాల్లో ఒకటి ఏమిటంటే, అటువంటి ప్రాకారాలపై నివసించే పౌరుల్లోని స్త్రీలు, చిన్నబిడ్డలు శత్రువులను సంహరించడానికి ఆయా పద్ధతులు, ఉపాయాలు కలిగి ఉండేవారు. వాటిలో ఒకటి ఏమిటంటే, మండుతూ ఉన్న నిప్పుల్ని ప్రహారీ దగ్గర ఉండే సైనికులపై కుమ్మరించడం మొదలైనవి. న్యాయాధిపతుల గ్రంథములో ఇటువంటి ఒక సంఘటన మనకు తెలుసు. అబీమెలెకు అను న్యాయాధిపతిపై తేబేసు కాపురస్తురాలు తిరుగటి దిమ్మను
తలపై విసిరి చంపింది. అప్పుడతడు ప్రజానాయకుణ్ణి, యుద్ధ వీరుణ్ణైన నన్ను ఒక స్త్రీ చంపినట్టు ఎవరికీ తెలియొద్దు గనుక నీవే నన్ను నీ కత్తి దూసి చంపుమని కోరగా ఆ బంటు అభిమెలకును పొడవడంతో వెంటనే చనిపోయాడు. అతడలా పొడవకపోయినా తిరుగటి దెబ్బకు కొంతసేపటికైనా చనిపోతాడు. అయితే ఒక స్త్రీ కారణంగా చనిపోయాడనిపించుకోవడం అభిమెలకుకు ఇష్టం లేదు. ఈ చర్య ప్రాకారం పైనుండి జరిగిందే. ఈ విధంగా నాటి పురాతన ప్రాకారాల ద్వారానైన ప్రమాద స్థితి యుద్ధము చేసేవారికి ఎల్లవేళలా ఉండేది. గనుక ఇశ్రాయేలు సైనికుల యుద్ధ నియమాల్లో ప్రాకారాలను గూర్చిన హెచ్చరిక ప్రాముఖ్యంగా ఉండేది. అయితే దేవుడు యెహోషువకు ప్రజలందరితో 6 రోజులు రోజుకొకసారి 7వ రోజున 7 సార్లు మొత్తం 13 సార్లు చుట్టూ తిరగాలని దేవుడు ఆజ్ఞాపించాడు. యాజకులు బూరలు ఊదడం తప్ప మరెట్టి శబ్దము దేవుడు ఆ సమయములో వారికి అనుమతించలేదు. బూరల శబ్దం మాత్రమే వినబడాలి. ఆ దేశస్థులకు, పరిసర ప్రాంతాల వారికి దేవుడు ఇశ్రాయేలీయుల ఎడల భయాన్ని కలిగించాడు. రాహాబు ఇదే విషయాన్ని సాక్ష్యమిచ్చింది. యెరికో పట్టణాన్ని వేగు చూడ్డానికి పంపబడ్డ వారిలో ఆమె, మీ దేవుని బట్టి, ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన ప్రజలైన మీ భయం వలన ఈ దేశ నివాసుల ధైర్యము చెడునని రాహాబు తెలియజేసింది. వారు యెరికో పట్టణాన్ని చుట్టుముట్టినప్పుడు వారు దేవునిని బట్టి అన్య ప్రజలంతా వారికి ఎంతో భయపడ్డారు. వారు ఇశ్రాయేలీయులను ఏమి చేయలేకపోయారు. 6 దినాలు యాజకులు బోరలు ఊదుతుండగా ప్రజలంతా మౌనంగానే తిరిగారు. 7వ దినాన గట్టిగా కేకలు వేయమని యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించాడు. అప్పుడు వారు గొప్ప శబ్దముతో అరిచారు. 7వ దినాన వారు ఆ విధంగా కేకలు వేసినప్పుడు యెరికో గోడలు కూలాయి. అనేకులు ఈ సంఘటనకు ఎలా స్పందిస్తారంటే, యాజకుల బోరల ప్రకంపనానికో లేక ప్రజలంతా ప్రాకారము చుట్టూ నడిచిన ప్రతిధ్వనుకో గోడలు కూలిపోయాయి అనుకుంటారు. కాని హెబ్రీ పత్రిక సరైన వివరణ ఇస్తుంది. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను అని ఇవ్వబడిన ఈ వివరణలో విశ్వాసము అతి ప్రాముఖ్యమైనదిగా కనిపిస్తుంది. దేవుడి వారికి ఆజ్ఞాపించినవన్నీ నెరవేర్చినప్పటికీ దేవుణ్ణి విశ్వసించడం, విశ్వాసముతో దేవుడు చెప్పినవి చేయడం మరెంతో ప్రాముఖ్యమైనవి. ఈ విధంగా యెహోషువ దేవుడు తనకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలోనూ విశ్వాసాన్ని, విధేయతను కలిగి ఉన్నాడు. యెరికో సంఘటన నుండి మనము అన్వయించుకోదగిన ఆత్మీయ సత్యము ఏమై ఉంది అనగా, ఇతర యుద్ధ వ్యూహాలు, పథకాలన్నిటితో పోలిస్తే వారు అనుసరించిన పద్ధతి పెద్దగా చెప్పుకోదగినది కాకపోయినప్పటికీ, అంటే వారు కత్తులు, కఠారాలు, బాణాలు, బల్లాలు, భారీ యంత్రాలు ఉపయోగించకపోయినప్పటికీ దేవుడు సూచించిన పథకాన్ని అనుసరించి వారు జయించారు. అప్పటికే యుద్ధశాలి అయిన యెహోషువకు ఎన్నో యుద్ధ విధానాలు తెలుసు. అయితే 13 సార్లు యెరికో చుట్టూ ప్రదక్షిణం చేయడం అనేది దేవుని పథకం గనుక అతడు విధేయతతో దాన్ని అమలుపరిచాడు. అతని విధేయత, విశ్వాసాలే ప్రతి దేవుని బిడ్డకు, నేటి విశ్వాసులమైన మనకు మాదిరిగా నిలిచి దేవుని ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవడానికి, పరమ కణాను అయిన పరలోక ప్రవేశానికి మార్గదర్శకంగాను ఉన్నాయి. ఇట్టి విశ్వాసము ప్రయోగాత్మకమైనది, ఆచరణ యోగ్యమైనది. ప్రయోగాత్మకమైన విశ్వాసము ఘనీభవించిన గట్టి పదార్థంలా కాక అది పనిచేస్తుంది, నడుస్తుంది, చలిస్తుంది, క్రియ చేస్తుంది. విశ్వసించడానికి ప్రారంభించినప్పుడు విశ్వాసము జీవితములో ఒక ముఖ్య భాగమైపోతుంది గనుక ఇక అది మర్మంగా అనిపించదు. విశ్వాసము ఎల్లవేళలా విధేయత ద్వారానే వ్యక్తపరచబడుతుంది. పనిచేసే విశ్వాసమే ఎల్లవేళలా జయిస్తుంది గనుక యెరికో చుట్టూ సంచరించి జయించినది విశ్వాసమే అని గ్రహించాలి. ప్రియ సోదరుడా, సోదరి, మీరిట్టి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో లేదో ఆలోచించండి. విశ్వాసం అంటే ఏమిటి? దీనికి సరైన నిర్వచనం ఏమిటి? అదొక మానసిక భావన. విశ్వాసమంటే మనస్సుకు సంబంధించిన మానసిక అంశం కాదుగాని అంతకు మించినదే. మనస్సు గ్రహించి అంగీకరించే విషయాలు ఎప్పుడూ కూడా బాహ్య నేత్రాలతో
చూచిన తర్వాతనే అంగీకరింపబడతాయి, లేక ఆచరణలోనికి వస్తాయి. యోహాను సువార్త 7వ అధ్యాయములో ఆయా విషయాలు ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు ఈ విషయాలు మేమెలా తెలుసుకోగలం అని అడుగుతూ వచ్చినప్పుడు, ఎవడైనా దేవుని చిత్తము చేయగోరితే ఈ బోధ దేవుని యొద్ద నుండి కలిగిందా, లేక నాంతట నేనే బోధించానో వాడు తెలుసుకుంటాడు అని సమాధానమిచ్చారు ప్రభు. అయితే ఇక్కడ ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే, మొదట మానసికంగా దేవుని చిత్తానికి లేక ఆయన సత్యాలకు లోబడితే అప్పుడు నీ విశ్వాసము దేవుని ద్వారా క్రియారూపకం చేయబడుతుంది. ఆ విధంగా వారి విశ్వాసము ఎటువంటిదైనప్పటికీ వారు దేవుడు చెప్పిన దానికి అక్షరాల లోబడినప్పుడు విశ్వాస కార్యం నెరవేరింది. మొదటిగా నీవు నమ్మితే అప్పుడు చూస్తావు, చూస్తే నమ్ముతాను అనేది విశ్వాసము కానే కాదు. ఈ విధంగా వారి విశ్వాసముతో దేవుణ్ణి రుజువు చేశారు. దేవుడు వారిని విజయముతో రుజువుపరిచాడు. 27వ కీర్తనలో దావీదు సజీవులున్న దేశమున యెహోవా దయను పొందుతునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును అని చెప్పిన రీతిగా దేవుని దయ నాకు కలుగుతుందని నేను నమ్మినప్పుడే ఆయన దయ నాకు కలుగుతుంది. ముందు నీ దయ చూపు, అప్పుడు నా నమ్మకం చూపుతాను అనుకోవద్దు సుమా. విశ్వసించినప్పుడే కృప, తద్వారా రక్షణ కలుగుతుంది. తనను విశ్వసించే వారికి ప్రతికూలతలను సహా దేవుడు అనుకూలతలుగా మారుస్తాడు. నమ్మేవారికి తన సంకల్పమంతటినీ తెలియజేసి నెరవేరుస్తాడు. దేవుడు యెహోషువలోని విశ్వాసాన్ని యెరికో సందర్భములో పరీక్షించినట్లు తన సంకల్పముతో మన విశ్వాసాన్ని మన జీవితం యొక్క ఏదో ఒక దశలో పరీక్షిస్తాడు. గనుక ప్రభు తల్లి మరియా విందు పరిచారకులతో చెప్పినట్లు, ఆయన మీతో చెప్పినది చేయుడి అని చెప్పినట్లుగా నీవు నేను మనమందరము ఎల్లవేళలా ఆయన చెప్పేది చేయడానికి సిద్ధంగా ఉండాలి. దేవుడు చెప్పేది మనకు ఎల్లవేళలా క్షేమకరం. దేవుడెప్పుడూ ఒకేలా చేస్తూ వెలడు. యెరికో తర్వాత హాయి పట్టణ యుద్ధ సందర్భంలో అచ్చమైన స్వచ్ఛమైన యుద్ధ పథకముతో వారు యుద్ధం చేశారు. విశ్వాసి యొక్క విశ్వాసం ప్రయోగపూర్వకమైనదని చెప్పడములో యెహోషువ గ్రంథములోని 6వ అధ్యాయము గొప్ప నిదర్శనంగా ఉంది. దేవుడెల్లప్పుడూ భయము, ఆశ్చర్యము గొలిపే సంకల్పాలను కూడా మన కోసము కలిగి ఉన్నాడు. అయితే మన ఎడల మన విశ్వాసము జీవించేదిగా, క్రియ చేసేదిగా, జయించేదిగా ఉండాలి. విశ్వాసులుగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవలసిన ముఖ్య విషయమిది. దేవుడి కోరే విశ్వాసము మనలో ఉంటే రాహాబులాంటి అనేకులు మన దేవుణ్ణి మనల్ని బట్టి, మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి గొప్పగా గణపరుస్తారు, దేవుణ్ణి మహిమపరుస్తారు. ఆనాటి ఇశ్రాయేలీయులు యెహోషువ నాయకత్వములో యెరికో గోడలు కూల్చగలిగారంటే ముఖ్య కారణం వారికి దేవుడు సూచించిన పథకాన్ని, విధానాన్ని అనుసరించి యెరికో గోడలు కూల్చగలిగారు. ఈ చరిత్ర సంఘటన విశ్వాసులమైన మనము పరమ కనానును స్వతంత్రించుకోవడానికి, పరలోక ప్రవేశానికి సాదృశ్యంగా ఉంది. ప్రియ సోదరుడా, సోదరి, మీరు దేవుని ఎడల ప్రయోగాత్మకమైన, నిత్యము పనిచేసే, నిరంతరము జీవించే విశ్వాసాన్ని కలిగి ఉన్నారో లేక మృతమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారో? ప్రతి విశ్వాసి ఈ శ్రేష్టమైన సమయములో దేవుని వాక్య వెలుగులో పరిశీలించుకొనుమని ప్రేమతో మనవి చేస్తున్నాను. యెహోషువ కలిగి ఉన్న విశ్వాస విధేయతలు మీరును దేవుని పట్ల కలిగి పరమ కనానులో, పరలోక రాజ్యములో ప్రవేశించడానికి ప్రభు మీకు సహాయము చేయునుగాక. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు యెహోషువ జీవితము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మా శ్రోతల యొక్క విశ్వాస జీవితాల్లో వారి యొక్క విశ్వాసము ప్రయోగాత్మకమైనదిగా, నిత్యము పనిచేసేదిగా, నిరంతరము జీవించేదిగా వారి విశ్వాసాన్ని చేయమని, యెహోషువలో ఉన్న విశ్వాస విధేయతలు
మేమెల్లప్పుడూ కలిగి మిమ్మల్ని వెంబడించే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తుని శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. వేద పాఠశాలకు క్రమంగా వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు. ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం. ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు, ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి. నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు, ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి. ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడ్ మీకు పంపించగలం. మా చిరునామా వేద పాఠశాల, విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా చిరునామా మరోసారి వేద పాఠశాల, విశ్వవాణి, పోస్ట్ బాక్స్ నంబర్ 4, సికింద్రాబాద్ 500017.